సీతాకాంత్ ఇప్పుడు రామలక్ష్మిని కాపాడుకోవడం కోసం సూపర్ డూపర్ ప్లాన్ వేస్తాడు. ఒకవైపు ఇంట్లో వాళ్ళ కుటుంబ సభ్యులు, ముఖ్యంగా వాళ్ళ అమ్మ రామలక్ష్మికి సీతాకాంత్‌కి పెళ్ళైనట్టు నమ్మటం లేదు. మరొక వైపేమో ఈ అభిగాడు డబ్బులు డబ్బులు అని చెప్పి రామలక్ష్మిని అడ్డం పెట్టుకొని డబ్బులు గుంచేస్తున్నాడు. కానీ రామలక్ష్మికి మాత్రం అటు అభి మంచివాడు కాదు అంటే నమ్మే పరిస్థితుల్లో తను లేదు. అయితే ఈ సందర్భంలో ఇక్కడ మాణిక్యం సీతాకాంత్‌కి చాలా ఉపయోగపడతాడు. ముఖ్యంగా చెప్పాలి అంటే సీతాకాంత్, రామలక్ష్మి కలిసి ఉండాలి అనేది అక్కడ మాణిక్యం కోరికనమాట. అందుకనే మాణిక్యం వాళ్ళిద్దరిని కలుపుతాడు. ఎప్పుడైతే అభి ఆఫీస్‌కి వచ్చాడో అప్పుడు ఖచ్చితంగా మాణిక్యం ఏదో లోపల లొసుగు ఉందని, ఎక్కడో ఒక రకంగా అల్లుడు నా దగ్గర అభి, రామలక్ష్మి విషయంలో దాస్తున్నాడు అని చెప్పేసి చాలా అంటే చాలా ఎక్కువగా మదనపడి ఆఫీస్‌లో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ చూస్తే దానిలో అభి ఫోటో బయటపడుతుంది. దాంతో ఒక్కసారిగా తారుమారైపోతుందనమాట మాణిక్యం బ్రెయిన్. అయితే మాణిక్యం చాలా కంగారు పడిపోయి ఎలాగైనా సరే అల్లుడిని అలర్ట్ చేయాలని చెప్పి రామలక్ష్మికి చెప్దామని అనుకుంటాడు. కానీ రామలక్ష్మికి ఆల్రెడీ వాళ్ళ నాన్న మాణిక్యం మాట మీద నమ్మకం లేదు. కానీ రామలక్ష్మి కన్నా నేరుగా అల్లుడు గారికే చెప్తే నయం అని చెప్పి ఒకరోజు సీతాకాంత్ దగ్గరికి వెళ్ళి కొద్దిగా నార్మల్‌గా మాట్లాడుతున్నట్టుగా మాట్లాడి సీతాకాంత్‌తో ఏమంటాడంటే, "నీ దగ్గరికి నీ ఆఫీస్‌కి అభి వస్తున్నాడు కదా అల్లుడు! తను అస్సలు మంచివాడు కాదు. నువ్వు ఎలాగైనా సరే అతని నుంచి మన రామలక్ష్మిని కాపాడాలి" అని చెప్పేసి అంటాడనమాట. అయితే అలా అనేసరికి సీతాకాంత్‌కి ఒక ఆలోచనొస్తుంది. నిజం చెప్పాలి అంటే సీతాకాంత్‌కి ఎలాగైనా సరే రామలక్ష్మికి అభయ్ గురించి చెప్పాలని అనుకుంటాడు. కానీ సీతాకాంత్ చెప్పడం బదులు వేరే విధంగా అంటే వేరే సోర్స్‌తో ఆధారాలతో సహా బయటపెడితే బావుంటుందనుకుంటాడు. దాంతో మాణిక్యం కొంచెం దొంగ బుద్ధి కలిగిన వాడు కాబట్టి ఇటువంటి పనులు మాణిక్యంకి అప్పగిస్తేనే కరెక్ట్ అని చెప్పేసి అభి గురించి తను ఆడుతున్న వాళ్ళ అమ్మ అనారోగ్యం డ్రామా గురించి మొత్తం చెప్తే అప్పుడు మాణిక్యం రంగంలోకి దిగుతాడు. వాళ్ళ అమ్మ మ ఆహ్, ఈ వాళ్ళ అమ్మ అంటే అభి వాళ్ళ అమ్మ మాట్లాడుతున్నట్టు రెడ్ హ్యాండెడ్‌గా వీడియో తీసి, ఆ వీడియో కాస్త సీతాకాంత్‌కి ఇవ్వడంతో రామలక్ష్మికి మొత్తం చూపిస్తాడు. అయితే నేను చూపించే బదులు చూపించాల్సిన వాళ్ళు చూపించాలని చెప్పేసి తను కూడా చూపించకుండా మీడియాలోకి ఎక్కిచ్చేస్తాడనమాట. దాంతో ఒక్కసారిగా రామలక్ష్మికి అభి మోసం గురించి బయటపడిపోతుంది. మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.